దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని గూర్చిన సత్యము అనే ఒక అంశమును మనము ధ్యానించుకుందాము. దేవుని గూర్చిన సత్యము. ఇక్కడ యెష్ కీర్తన గ్రంథము 53వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, మేలు చేయువాడు ఒకడు లేడు. ఇక్కడ దేవుడు లేడు అనే పిడివాదం వాదించే వాళ్ళు లేకపోలేదు, చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళు ఎలా అంటే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తుంటా అంటారు. చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు, దేవుని భయము లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించే వాళ్ళు ఉన్నారని మనము చూస్తున్నాం. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది, అది వారికి మధ్య విషదపరిచి ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. అంటే దేవుడు దుర్నీతి చేత చాలా మంది దేవుడు లేడని పిడివాద వాదిస్తారు. కానీ ఇక్కడ దేవుడు అది వారికి విషాదపరచను. అంటే దేవుడు ఉన్నాడు అనేది దేవుడు రుజువు చేసుకున్నాడు. దేవుడు చాలా మంది ద్వారా దేవుడు ఉన్నట్టు చెప్పిస్తున్నాడు. చాలా దేవుడు ఉన్నాడు అనేటి కార్యాలు కూడా జరుగుతున్నప్పటికీ కూడా మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుడు లేని బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు నమ్ముకున్న వ్యక్తులను మరి భయంకరంగా కూడా బాధ పెడుతున్న సందర్భాలు కూడా మనము చూస్తున్నాము. ఇక దేవుడు ఉన్నాడు అనడానికి ఫస్ట్ మనము సృష్టిని ఆధారము చూసుకుందాము. సృష్టి ఆధారము చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7-9 వచనాలు చూసినట్లయితే, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన అది నీకు బోధించును. సముద్రములో చేపలు నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తం వీటిని కలగజేసినని తెలుసుకును వాడు ఎవడు లేడు. దేవునికి స్తోత్రాలు. గొప్ప విషయం ఇది. ఆయనను మృగములను అడగండి, మృగములు కూడా దేవుడు ఉన్నాడని తెలియజేస్తున్నాయట. ఇంకా చూసినట్లు ఆకాశ పక్షులు కూడా విచారించుము, అవి నీకు. చూడండి, బుద్ధిహీనుడు ఏం చేస్తుందంటే ఏవిటిని అడగట్లేదు, ఏవిటిని తెలుసుకోలేదు, కానీ అసహ్య కార్యాలు చేసుకుంటా మరి బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ మరి జీవిస్తున్నారు. దేవుడు విషాదపరుస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే భూమిని గురించి ధ్యానించిన ఎడల, భూమి అనేది ఒక గోళాకారంగా ఉన్నది, ఒక కక్షలో అది అక్కడే ఉండి తిరుగుతున్నది. అయినను భూమిని చూసి కూడా మనము నేర్చుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. సముద్రములోని చేపలు నీకు దాన్ని, అంటే సముద్రంలో చేపలు కూడా ఏ విధంగా తయారని, ఏ విధంగా జీవిస్తున్నాయని చేపలను చూసుకొని నేర్చుకోవాలంటే కూడా ఎవడు కూడా నేర్చుకోవడానికి ఇవన్నీ యెహోవా హస్తము కలగజేసెను. దేవునికి స్తోత్రాలు. కనుక సృష్టికి కూడా ఒక ఆధారము ఉన్నది అని బైబిల్ సెలవిస్తున్నది. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1-4 వచనం మనం చూసినట్లయితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురము చేయుచున్నది. ఆకాశమే దేవుని మహిమను వివరించున్నదట. ఆకాశాన్ని చూసి నేర్చుకోరంటే కూడా ఆకాశాన్ని చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఈ రోజు లేక అంత బుద్ధిహీనంగా తాగుడు, మద్యము, ఇష్టం వచ్చిన విచ్చలవిడికి తయారవుతున్నారు. కానీ ఈ యొక్క దేవుడు ఉన్నాడన్న సంగతి మాత్రం తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు. అంతరిక్షము దేవుని చేతి పని ప్రచురం చేస్తున్నదట. అంతరిక్షము కూడా రాత్రికి రాత్రి, పగటికి పగ బోధలు చేస్తున్నది, రాత్రి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. రాత్రి జ్ఞానం తెలుపుతున్నది, కానీ మానవుడు దేవుని జ్ఞానం మాత్రము గుర్తించట్లేదు. తర్వాత సృష్టి క్రమాన్ని కూడా మనము గమనించుదాం. ఇప్పుడేమో సృష్టి ఆధారం చూసుకున్నాం. సృష్టి క్రమం ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసి దినమందు భూమి ఆకాశాలను సృజించినప్పుడు వాటి వాటి ఉత్పత్తుల క్రమం ఇదే. దేవుడు భూమిని ఆకాశమును చేసిన క్రమాన్ని కూడా బైబిల్ అంత స్పష్టంగా మనకు సృష్టి కూడా ఒక క్రమం ఉన్నది. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము
ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24, 25 వచనం మనం చూసినట్లయితే, రండి మన దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షం దాని దాని కాలమందు కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలము వారలము ఆయన మనకు రప్పించిన తన మనసులో అనుకొనరు. మన దోషములు వాటి క్రమను తప్పించెను. మీకు మేలు కలుగజేయకుండా మీ పాపములే దానికి కారణము. వర్షములు దేవుడు తొలకరి వర్షము, కడబడి సృష్టి క్రమం అన్నట్టు వర్షాలు కూడా దేవుడు కురిపించే దేవుడుగా వాటి వారి క్రమంలో ఉన్నాడు. కానీ మన పాపముల చేత వర్షాలు కురవకుండా కూడా క్రమము తప్పుతున్నాయి. మన పాపము చేత ఈ యొక్క సృష్టి కూడా క్రమము తప్పుతున్నది. దానికి మానవునియే కారణము. తర్వాత మానవుని గురించిన ఆధారములు మనము చూద్దాం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 139వ కీర్తన 139 అధ్యాయము 13 వచనం చూసినట్లయితే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం పుట్టుచున్నవి. అందును బట్టి నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు అంటున్నాడు. ఇక చూసినట్లయితే, నా అంతరింద్రియము నీవే కలగజేసితివి, నా తల్లి గర్భం నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇక్కడ మానవుడు కూడా ఆధారము. మానవుడు కూడా దేవుని సృష్టిలో ఆధారం అనడానికి నీవే కలగజేసినవు అంటున్నాడు. నా తల్లి గర్భం నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. నిర్మించిన విధానం చూసగా భయమును ఆందోళన కలుగుచున్నది అంటున్నాడు. చూడండి, మానవుని దేవుడు కలగజేసిండు, సృష్టిని దేవుడు కలగజేసిండు, సృష్టిలో క్రమాన్ని చేసిండు. ఆయనను మానవుడు బుద్ధిలీనంగా ప్రవర్తిస్తున్నాడు, ఒక పశువు లెక్క ప్రవర్తిస్తున్నాడు, దేవుడు లేనని వాదిస్తున్నాడు. ఇన్ని రకాల మనకు ఆధారాలు ఉన్నాయి. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో, ఎవడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున్న అద్వితీయ దేవుడే ఆయనను బయలుపరచెను. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుడు ఉన్నాడు అనేది యేసుక్రీస్తు ద్వారానే మనకు ఆధారము. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ద్వారానే మనకు దేవుడు ఉన్నాడు అనే ఆధారము. యేసుక్రీస్తు ద్వారానే దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు మనకు బయలుపరిచినట్టు దేవుని యొక్క వాక్యాన్ని చూడగలము. కనుక దేవుని గురించిన సత్యములో బైబిల్ ఆధారం కూడా మనం చూసుకుందాం. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ పేతురు 1వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదలు గ్రహింతుము. ఏలయనగా ప్రవచనం ఎప్పుడూ మనుషుని ఇచ్చ కలగదు గాని మనుషులు పరిశుద్ధాత్మలో ప్రేరేపించబడిన వారు దేవుని మూలంగా కలుగును. కనుక బైబిల్లో కూడా దేవుని మూలంగా అనేది ఆధారం మనము చూడగలుగుతున్నాము. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం గమనించినట్లయితే, ఎవడైనా సన్నద్ధుడై ప్రతి సత్కార్యము పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్టు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, అంటే వాక్యము కూడా దేవుని ఉపదేశము అంటే దేవుని మూలంగానే వాక్యం కూడా మన వద్దకు వస్తుంది. కనుక దేవుని గురించిన సత్యము దేవుడు లేడని బుద్ధిహీనుడు అంటున్నాడు. కనుక మనకు దేవుడు ఉన్నాడని సృష్టికి ఆధారం ఉన్నది. దేవుడు ఉన్నాడని సృష్టి క్రమం ఉన్నది. దేవుడు ఉన్నాడని మానవునికి ఆధారం ఉన్నది. దేవుడు ఉన్నాడని యేసుక్రీస్తు ద్వారా ఆధారం ఉన్నది. దేవుడు ఉన్నాడని కూడా బైబిల్ ద్వారా ఆధారం ఉన్నది. కనుక ఈ యొక్క వాక్యం ద్వారా మనము దేవుణ్ణి గణపరుస్తూ దేవుని కృపకు పాత్రలమవుదాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్యూ.